ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తు లేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్. పాప్కార్న్ సమర్పిస్తున్న వారు మానేపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. సహసమర్పణ ది చెన్నై షాపింగ్ మాల్, పార్టీ సెంటర్, కూకట్పల్లి. ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తు లేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్. వాతావరణం బాగా చల్లగా ఉంది. మా ప్రొడ్యూసర్ కూడా చల్లబడ్డాడు. ఈ రోజు పెద్దగా న్యూస్ ఏం లేనట్టున్నాయండి, తొందరగా అయిపోతుంది. వెల్కమ్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్ విత్ దివాకరం. ఈవిడ కూడా చల్లగా ఉంటుంది కదా, చెప్పు మరి. వెల్కమ్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్ విత్ దివాకరం. ద లీడింగ్ కింగ్ అండ్ బాబీ ద లీడింగ్ క్వీన్. పాప్కార్న్. కృష్ణుడు హీరోగా అడవి సాయి కిరణ్ డైరెక్షన్ లో రూపొందిన మూవీ వినాయకుడు ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇది నేను పేపర్లో చూసా. అయితే ఈ మూవీ సీక్వెల్ గా విలేజ్ లో వినాయకుడు మూవీ రూపొందుతుంది. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుంది. ఇది నేను నెట్లో చదివా. అయితే నీలాగా పని పాట లేక నెట్ ముందు న్యూస్ పేపర్ల ముందు కూర్చునే వాళ్ళకి కాదు, రోజంతా పని చేసుకొని కష్టపడే మా లోకల్ టీవీ వ్యూవర్స్ కోసం కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం మిమ్మల్ని ఎన్ని మాట్లాడటం చూసారండి. మీరు దివాకర్ మాత్రం న్యూస్ పేపర్లో ఇంటర్నెట్ లో చెక్ చేయరండి. అందికాలమంతా the nights are long అందిలోకమంతా ఆ కలలలో కాని కనుగొనే దారి ఎదురుగా ఉందిరా. బిజీ బిజీ లైఫ్ అలసటే మాని పలుకులే తీయరా. ఓహో హైదరాబాదీ, తర్వాత జగపత్ బాబు, ప్రియమణి, మదన్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ ప్రవరాఖ్యుడు. ఈ మూవీ షూటింగ్ ఫాస్ట్ గా జరుపుకుంటూ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈవిడ కూడా చాలా ఫాస్ట్ గా చెప్పింది, అందుకే డైలాగ్ రోల్ అవుతున్నాయి. సిరి సిరి మువ్వల్లే చిరుగాలి చినుకల్లే కురిసింది గుండెల్లో వెన్నెలమ్మ, చిన్నారి పాపల్లే చిరునవ్వుల సిరిమల్లే సరిగమలే పాడింది కూనలమ్మ. ఎదలోతులో అలజడి రేగనాలో మరి మరి ఎందుకో పిలిచెను ప్రేమ నాలో. శివనాగ్, భార్గవి, సోనియా మెయిన్ లీడ్స్ గా ఎస్ఎస్ కుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ హాలిడేస్. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటూ రిలీజ్ కి రెడీ అవుతుంది. మీరు కూడా ఏం లేదా, మీరు కూడా తప్పకుండా చూడండి. ఆవిడ ఏదో అనుకుంటారని వెయిట్ చేస్తుంది. ఏమన్నాను ఇన్కంప్లీట్ కదా, లేకపోతే చెప్పు అను. వాచ్ ఇట్. కమ్మని కలలా కరిగిపోతినే ఓ తీయని కథలా నిలిచిపోతినే. కమ్మని కలలా కరిగిపోతినే ఓ తీయని కథలా నిలిచిపోతినే. నా ఎద నీవై తెలిసే వేళ ఆశలు అలలై ఎగసే వేళ. నా ఎద నీవై తెలిసే వేళ ఆశలు అలలై ఎగసే వేళ.
మరిచిపోతినే. యూత్ఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీకి శ్రీకాంత్ శ్రీధర్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీని ఆగస్ట్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతే, కరెక్ట్ చెప్పారు, షబాస్. అలా చెప్పాలి, న్యూస్ బాగుందండి. నీ నవ్వులే చిరునవ్వులే ఎద జల్లులై కురిసేనే, చిరునవ్వులే పులకిల్తలై అడువడువులో నిండేనే. ప్రియురాలా మదినేలా నువ్వు తాకి పోయావు, జవరాల హృదయాన అలజడులే రేపావు. రవితేజ, నయనతార హీరో హీరోయిన్లుగా పరశురామ్ డైరెక్షన్ లో గణేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం ఆంజనేయులు. ఏంటి ఇంజనీలా? ఆంజనేయులు క్లారిటీ చెప్పు మరి. ఆంజనేయులు చెప్పు. నువ్వు నన్ను నేర్పిస్తున్నావా? Doubt ఆ? Annoying చేయకుండా షూ. యా చెప్పు. ఈ మూవీ ఆడియోని ఈ మంత్ 24th రిలీజ్ చేస్తున్నారు. మూవీని ఆగస్ట్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏది మొత్తం మళ్ళీ ఇంకోసారి చెప్పు. రాదు, మీరు నువ్వు చూడండి. చెప్పు. బాబీ న్యూస్. ఈయన Bobby. సొద నుంచి నాకు ఒక బ్రేక్ కావాలి. Bobby. ఐ నో యూ టు వాంట్ ఇట్, సో లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. బాబీ న్యూస్ బయట కొట్టడానికి వెళ్తుందండి, బ్రేక్ తీసుకోండి. పాప్కార్న్ పాప్కార్న్. బాబీ న్యూస్ అని నేర్చుకున్నావు కదా, బట్టి కొట్టేసావు కదా, ఓకే రెడీ అండి. మా బాబీ న్యూస్ బట్టి కొట్టి రెడీగా ఉంది. మీరు ఓకే అంటే వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్. ఇప్పుడు చదివేస్తుంది, మీరు చూస్తూ. పాప్కార్న్ అక్కినేని నాగార్జున సన్ నాగ చైతన్యాన్ని హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం జోష్. Yes. ఈ మూవీ ఆడియో రిలీజ్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో చాలా గ్రాండ్ గా జరిగింది. సో లెట్స్ గో అండ్ టేక్ ఎ లుక్ అట్ ఇట్. ప్లీజ్ టేక్ ఎ లుక్ అట్ ఇట్. నమస్కారం. చాలా వర్షాల తర్వాత చూస్తున్నాను మీ అందరినీ. మీరందరూ నాకు ఇచ్చిన జోష్, మీరందరూ నాకు ఇచ్చిన సపోర్ట్, అదే ఇప్పుడు నా కూతురు ఒక హీరోయిన్గా ఈ పిక్చర్లో రావడానికి హెల్ప్ అయింది. హీస్ ఈక్వల్ టు నాగార్జున గారు. చూసిన తర్వాత మళ్ళీ మీరు ఏమంటారు, మోర్ దాన్ నాగార్జున అనొచ్చు, నాకు తెలియదు ఆ విషయం. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. I can't believe this. This is such a responsibility. My friend, my brother, my friend gave me my first break. Nine Pelaka. 10 years ago, and I'm back again over here. I did the second generation film with Sumant. And 4 or 5 years ago, in my compound, I was playing cricket with this little fellow. And 5 years later, he's grown up to be this dashing, handsome, and incredible man, Chaitanya. And I'm really grateful to the Akineni family, Annapurna Studios, to call me back every now and then and make music for this family. రాజుగారితో నా రిలేషన్ దిల్ సినిమా నుంచి కొనసాగుతుందండి, లైఫ్ లాంగ్ కొనసాగుతుంది అది. నన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా ఆదరిస్తున్నందుకు
రాజుగారికి చాలా రుణపడి ఉంటానండి, అలాగే శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి. అలాగే ఈ సినిమా ద్వారా నేను ఒక గొప్ప వ్యక్తిని కలవగలిగానండి, అది నాగార్జున గారండి. కానీ చైతు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు వండర్ అండి మాకు యూనిట్ మొత్తానికి. ఎందుకంటే ఆల్ ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ అండి. నిజంగా సీనియర్ ఆర్టిస్టులు కూడా చాలా కష్టం చేయడం. అలాంటిది తను అన్ని ఎమోషన్స్ని ఇది అని చెప్పలేమండి. చాలాసార్లు క్లాప్స్ కొట్టారు యూనిట్ మొత్తం. సో నాగ చైతన్య మేనమామ సురేష్ బాబు గారు వచ్చేసారు, వారి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు. వెల్కమ్ సార్. పోతే ఇక్కడ ఉన్నవారందరిలోనూ వయసులో చాలా పెద్దవాడిని అనిపిస్తుంది నాకు. అందరిలోనూ చిన్నవాడు నాగ చైతన్య. అయితే ఆ డ్యాన్సులు అవి చూసినప్పుడు నాకేమనిపించిందంటే, నాకెప్పుడు అదేమో గోల, కానీ నా వయసు 85 పోయి 86లో ప్రవేశించబోతున్న ఇటువంటి డ్యాన్సులు అవి చూసినప్పుడు, రొమాంటిక్ సీన్స్ చూసినప్పుడు నా వయసు 26 ఏళ్ళు అయిపోతుంది. ఈ పిక్చరు సహజంగా అద్భుతంగా పోవాలని కోరుకోవడం పెద్దవాడినిగా సహజం. అందులో నా మనవడు ఉన్నాడు కాబట్టి మరింత సహజం. నేను ఈ వంశం నుంచి తర్వాత నాగార్జున, తర్వాత అఖిల్, తర్వాత సుమంత్, తర్వాత సుశాంత్, నౌ నాగ చైతన్య. ఇప్పటికి 6 అయ్యాం. మరి ఎంతమంది వస్తారో ఏమిటో నాకు తెలియదు. నేను మాత్రం వీరందరూ రావాలని కోరుకోలేదు. వచ్చిన తర్వాత ప్రోత్సహించడమే మా ధర్మం అని ప్రోత్సహించాం అంతే. ఏమైనా వీరందరినీ అభిమానిస్తున్న అభిమానులే కాక ఆంధ్రప్రదేశ్, మిగతా దక్షిణ భారత ప్రజలందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు మా కుటుంబం నుంచి. వేదిక మీద ఉన్న స్పీకర్ గారికి, తదితర మిత్రులకి, వేదిక ముందున్న పాత్రికేయులకు, నాగార్జున, నాగేశ్వరరావు గారు, నాగ చైతన్య అభిమానులకి అందరికీ నమస్కారం. ఈ పిక్చరు జోష్ దిల్ రాజు గారు నిర్మించటం, మా మనవడు నాగ చైతన్య యాక్ట్ చేయటం. ఈ పిక్చరు సక్సెస్ కావాలని నాగ చైతన్య వారి తాతగారిని, నాన్నగారిని కూడా మించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అక్కినేని నాగేశ్వరరావు గారు వారి జీవిత ఈ గమనంలో, అంటే ఎన్ని సినిమాలు, ఎన్ని వందల సినిమాలు యాక్ట్ చేశారు, ఎంతమందిని ఆయన వేదిక మీదకి వచ్చి ఆశీర్వదించాడు మీ అందరికీ తెలుసు. ఎంతమందిని ఆశీర్వదించుంటాడో భగవంతుడు తెలుసు. అంతమంది ఆశీస్సులు నాగచైతన్యకు ఉండాలని, ఒక రామారావు గారు, మా అన్నయ్య నాగేశ్వరరావు గారు లాంటి అద్భుతమైన అంత గొప్ప పొజిషన్కు రావాలని మనసా వాచా కోరుకుంటున్నాను. నాగార్జున వాళ్ళ నాన్నగారు లాగే అనుకుంటా, పుణికి పుచ్చుకున్నాడు పోలికలు. ఈజ్ ఎ వెరీ గుడ్ కమర్షియల్ బిజినెస్ మ్యాన్. ఆయన అంటే ముందు ఆయన తీయాలనుకున్నాడు సినిమా వాళ్ళ బాబుతో, కాదు ఒక మంచి నిర్మాత దిల్ రాజు ఆయన నిర్మాతగా ఉంటే ఇంకెటువంటి నటనలో అయితేనేంటి మనం ఇచ్చే, అంటే ఇప్పుడు బాబాయ్ నాగేశ్వరరావు ఉన్నారు, ఆయన మా నాన్నగారు అంటూ ఉండేవారు, అనుకరించేవాడు ఇప్పుడు నకిలీ అవుతాడని, అనుసరించేవాడే వారసుడు అవుతాడని. అలాగే బాబు కూడా, నాగ చైతన్య కూడా అలాంటి కొత్త వరవడిని సృష్టించాలని ఈ తాతగారి ఆశీస్సులు, పైన మా నాన్నగారు ఆ తాతగారి ఆశీస్సులు, ఇద్దరు తాతల ఆశీస్సులు ఉండాలని మొత్తం అభిమానులు, వాళ్ళ ప్రోత్సాహం, మీరు మంచి దారిలో ప్రోత్సహించాలని, మంచి సినిమాలను ఎప్పుడు ప్రోత్సహించాలని. పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. దాంతోపాటు నాగ చైతన్యకి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ టఫ్ టాస్క్. అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా నాగార్జున గారికి వారి తండ్రితో కంపీట్ చేయాలంటే ఆయనకు చాలా ప్రెషర్ ఉండేది. ఇప్పుడు నాగ చైతన్య గారు అక్కినేని నాగేశ్వరరావుతో కంపీట్ చేయాలి, నాగార్జున్ని కంపీట్ చేయాలి. వాళ్ళిద్దరి ప్రెషరు చాలా కష్టంగా ఉంటుంది. బీయింగ్ ఏ స్టార్ సన్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. మీరు అందుకని ఇంకా కష్టపడి వారికంటే
మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరికీ నా హృదయపూర్వ నమస్కారం. This is my first ever public appearance. Adu inta manchi and inta respected audience majhilo I feel so honored, excited and humbled. అందరూ నన్ను క్షమించండి, నాకు తెలుగు అంత పర్ఫెక్ట్గా తెలియదు. కానీ నెక్స్ట్ టైం ఇలాంటి ఒక ఫంక్షన్లో నేను ఫుల్ తెలుగులోనే మాట్లాడాలి. Let's take a short break in our local TV's Popcorn with Divakram at Soodinchi. ఈవిడికి మళ్ళీ మేకప్ టైం. బ్రేక్. పాప్కార్న్. Popcorn. Welcome back to Local TV's Popcorn with Divakaram, without makeup, with Bobby, with lots of makeup. వాళ్ళకి తెలుసు రియాలిటీ ఏంటో కదండి. నిజంగా చైతన్యని లాంచ్ చేయాల్సింది లాస్ట్ ఇయర్ అడిగాను నాగార్జున గారిని, ఫస్ట్ కొత్త బంగారు లోకం స్టోరీతోనే. బట్ ఎక్కడో నాకు ఒక ఐడియా ఉంది, చైతన్యని లాంచ్ చేసే అవకాశం దొరకటానికి 1% ఛాన్స్ ఉంది. ఎందుకంటే నాగార్జున గారు కొత్త బంగారు లోకం కథ విన్నారు అంటే అవకాశం ఇస్తారు. కానీ ఒక దగ్గర టెన్షన్, అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, రామానాయుడు గారు ఉన్నారు, ఆ అవకాశం మాకు దొరుకుతుందా? అలాంటి టైంలో వాసు ఈ కథ చెప్పాడు. కథ వినగానే ఈ కథ చేయడానికి నిజంగా వాసు 3 సంవత్సరాలు కష్టపడ్డాడు. చైతన్య పర్ఫార్మెన్స్, మొదటి సినిమాల్ని అంత పర్ఫార్మెన్స్ చూపిస్తున్నా అంటే డెఫినెట్గా తాతగారిని నాన్నగారిని మించిపోతాడు, ఇస్ నో డౌట్. నాకు మా యూనిట్ అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన ఇండస్ట్రీ పెద్దలకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అండ్ 3 తరాల నుంచి సపోర్ట్ చేసి నిలబడిన అక్కినేని ఫ్యాన్స్కి పేరు పేరున నమస్కారం. తాతగారు నిజంగా మనవాడిగా పుట్టినందుకు నా అదృష్టం. ఇద్దరు తాతల వారసులు ఫ్యామిలీ ప్రెస్టీజ్ని బాగా నిలబెట్టారు. ఇప్పుడు నేను అదే రెస్పాన్సిబిలిటీతో మీ ముందు నిలబడుతున్నాను. జోష్! మీ అందరికీ కింగ్ ఆడియో ఫంక్షన్ గుర్తుందా? ఆ రోజు మీరు నాకు ఇచ్చిన జోష్ నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. అదే జోష్తో నేను సినిమా కంప్లీట్ చేశాను. అదే జోష్తో ఇవాళ ఆడియో రిలీజ్ చేశాము. అదే జోష్తో రేపు సినిమా రిలీజ్ అవుతుంది. నాకు ఆ జోష్ ఎప్పటికీ కావాలి, ఆల్వేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. If you're not had enough, you can scream it out, but you can tear it out.
అంటే కింగు శివ యాక్టింగ్తో పాటు ఓ చంటి లాంటి వాడు యాక్టింగ్ వస్తే ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో ప్రేక్షకులు మీరే చెప్పాలి. తప్పకుండా చైతు would have done a wonderful job. I wish him all the best. The industry, the whole Andhra Pradesh is looking forward for his entry. All the best, Chaitu. Thank you very much. అందరికీ నమస్కారం. ఎంతో ముచ్చటగా హుషారుగా ఆనందంగా జరుగుతున్న ఈ జోష్ ఆడియో ఫంక్షన్కి ఈ వేడుకలో నేను పర్సనల్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. ఏదో పర్సనల్ రీజన్స్ మూలంగా నిజంగా నేను మిస్ అవుతున్నాను. కారణం నా ఫ్రెండ్ నాగ్ కుమారుడు నాగ చైతన్య నటిస్తున్న జోష్ ఫిలింకి సంబంధించిన మొట్టమొదటి వేడుక కావటం, అలాగే అభిరుచి గల నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర నిర్మాత కావటం మరో కారణం. ఏ విధంగా చూసినా ఇది ఒక స్పెషల్ ఫిలిం. నాగ చైతన్యకి ఇది ఒక స్పెషల్ డే. ఇట్స్ ఎ వండర్ఫుల్ బిగినింగ్. మా కళ్ళ ముందు తిరిగిన పిల్లలు హీరోలు అవుతున్నారంటే తమాషాగా ఉంది, అలాగే థ్రిల్లింగ్గానే ఉంది. ఈ థ్రిల్ కోర్టు సంపాదిస్తే రాదు, యోగ్యులైన కొడుకుల్ని కంటేనే వస్తుంది. ఆ జోష్ ఏమిటో ఎంజాయ్ చేస్తున్న నాకు తెలుసు. అందుకే అంటున్నాను, నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీకి లభించిన డబుల్ ధమాకా. నట సామ్రాట్ మనవడుగా, యువ సామ్రాట్ తనయుడుగా నాగ చైతన్య నట యువ సామ్రాట్గా పేరు తెచ్చుకుంటాడు, పేరు తీసుకొస్తాడంటే ఎలాంటి సందేహం లేదు. నో డౌట్ నాగ చైతన్య యు విల్ రాక్. నాన్నగారికి ఒక చిన్న కోరిక, నేనుండగా చైతన్యని హీరోగా చూడాలి అని నాతో అన్నారు. ఆయన ఉండగా ఏంటి, చైతన్య 100వ సినిమాకు కూడా ఆయన చూస్తారు. అలాగే రామానాయుడు గారు 130 సినిమాలు తీశారు ఇప్పటి వరకు. ఆయన ఇంకా చైతన్యతో చాలా సినిమాలు తీయాలి, కానీ 200వ సినిమా నాగ చైతన్య తీసి ప్రేమ్ నగర్ అంత హిట్ చేయాలి. దిల్ రాజు గారికి, వాళ్ళ యూనిట్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాగ చైతన్యతో నేనే సినిమా తీద్దాం అనుకున్నాను, కానీ మా అదృష్టవశాత్తు ఆయన వచ్చారు అండ్ చైతన్యని వాళ్ళ తమ్ముళ్ళలాగా చూసుకున్నారు. అండ్ నాకు తెలుసు రోజు వచ్చి చైతన్య చాలా హ్యాపీగా ఇంటికి వచ్చేవాడు. మళ్ళీ వర్క్ ఎప్పుడు వెళ్ళాలి, మళ్ళీ షూటింగ్కి ఎప్పుడు వెళ్ళాలని చెప్తూ ఉండేవాడు. షూటింగ్ పెట్టలేదంటే నాన్న షూటింగ్ లేదనేవాడు. సో దిల్ రాజు గారు ఆ ఎంకరేజ్మెంట్కి వాటికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ వాసు, గోల్డ్ రాజు, వాసు అలాగే చైతన్య ఒక తమ్ముళ్ళలాగా చూసుకుని చాలా పేషెంట్గా వాడితో చాలా చాలా బాగా చేయించుకున్నావు. నేను ఫస్ట్ హాఫ్ చూశాను, చాలా బాగుంది. నాగ చైతన్య మమ్మల్ని దాటి తన తాతగారులను చేరుకుని అంతెత్తుకెక్కి ఇంకా పైకి వెళ్ళాలని నా బిడ్డను నేను ఆశిస్తున్నాను. ఇదే జోష్తో నాగ చైతన్యని అలాగే తీసుకెళ్ళండి మీ భుజాల మీద. మీకే అప్పచెప్పేస్తున్నాను. That's all for now in this bulletin. We'll be back tomorrow same time. Until then, stay tuned to Local TV, Na Uru, Na TV. In Chepni, inkemi vinakandi, anta aipoyindi valtiki. That's it. Cut. Bye. Pakanindi. Pongale. Yedo oka అదే అన్న పని పాట లేకుండా నెట్ ముందు కూర్చొని పేపర్ చదువుకుని ఖాళీగా కూర్చొని నీడ్చుకోవడం కాదు. మా లోకల్ టీవీ వ్యూవర్స్ వేసుకో, నువ్వు వాకు, నేను వేసుకో. ఫస్ట్ బ్రేక్ వెళ్తుంది అక్కడ. ఏమండి మీరు చెప్పండి, మీరు నెట్ ఇంటర్నెట్ ఈ మూవీకి శ్రీకాంత్ you don't capture all this moment, you know. ఈ మూవీని ఆగస్ట్ లో రిలీజ్ చేయడానికి క్లియర్ గా చెప్పాలి, కన్ఫ్యూజ్ అవుతుంది. నువ్వు చెప్పు మరి చేంజ్. పాప్కార్న్ సమర్పించిన వారు మానేపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్.
సహసమర్పణ ది చెన్నై షాపింగ్ మాల్ పార్టీ సెంటర్ కూకట్పల్లి. లోకల్